స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న కథ ఎట్టకేలకు ముగిసింది. సంవత్సరాల నిరీక్షణ తర్వాత హిట్ అయిన నెట్ఫ్లిక్స్ సిరీస్ తెరపైకి తిరిగి రావడానికి సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు స్ట్రేంజర్ థింగ్స్ యొక్క 5వ మరియు చివరి సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరియు ఇప్పుడు ఒక ప్రధాన నవీకరణ వెలువడింది. డఫర్ బ్రదర్స్ ప్రేక్షకులకు ఇంకా చాలా ఉత్తేజకరమైన కథలు చెప్పాల్సి ఉందని హామీ ఇచ్చారు. డెడ్లైన్ నివేదిక ప్రకారం డఫర్ బ్రదర్స్ స్ట్రేంజర్ థింగ్స్ ప్రపంచంలో భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి సూచనలు ఇచ్చారు. ప్రస్తుత కథాంశం ముగింపు దశకు చేరుకుంటుండగా విశ్వంలోని వివిధ అంశాలను అన్వేషించే అదనపు కంటెంట్ను అభివృద్ధి చేస్తున్నారని వారు అంగీకరించారు. స్ట్రేంజర్ థింగ్స్ ప్రపంచంలో చెప్పడానికి ఇంకా చాలా ఉత్తేజకరమైన కథలున్నాయి. కొత్త రహస్యాలు, కొత్త సాహసాలు, కొత్త ఊహించని హీరోలు. కానీ ముందుగా మేము ఈ కథను పూర్తి చేస్తున్నప్పుడు మీరు మాతో ఉంటారని మేము ఆశిస్తున్నామని వారు అన్నారు. ఈ నిర్ధారణ కొత్త పాత్రలు లేదా అప్సైడ్ డౌన్ యొక్క అన్వేషించని అంశాలు కలిగి ఉన్న సంభావ్య స్పిన్ ఆఫ్లు, ప్రీక్వెల్లో లేదా సీక్వెల్ సిరీస్ల గురించి ఊహాగానాలకు ఆజ్యం పోసింది. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 దాని పూర్వీకుల సుపరిచితమైన విడుదల వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది. దీని అర్థం షో అన్ని ఎపిసోడ్లను ఒకేసారి వదిలివేసే అవకాశం ఉంది. అభిమానులు మొత్తం సీజన్ను ఒకేసారి చూసే అవకాశం ఉంది. అయితే ఈసారి షో కొంచెం భిన్నమైన విధానాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఎపిసోడ్లు 2 భాగాలుగా విడుదల చేయడం ఇటీవల స్ట్రీమింగ్ షోలలో సర్వసాధారణంగా మారింది. స్ట్రేంజర్ థింగ్స్ 5కి సంబంధించిన అధికారిక విడుదల తేదీలను నెట్ఫ్లిక్స్ ఇంకా నిర్ధారించలేదు. అంటే ఈ లీక్ ను కాస్తంత జాగ్రత్తగానే తీసుకోవాలి. అయితే తేదీలు నిజమైతే అభిమానులు ఈ సంవత్సరం కొన్ని నెలల తర్వాత ఉత్కంఠభరితమైన సీజన్ ను చూడబోతున్నారు. ఈ స్ప్లిట్ రిలీజ్ ప్లాన్ చివరి సీజన్ కు ప్రయోజనం చేకూరుస్తుందో లేదో చూడాలి. నెట్ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసే వరకు మనం చేయగలిగేది ఊహాగానాలు చేయడం మరియు అప్సైడ్ డౌన్ కు చివరి ప్రయాణానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవడం.